ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా షూటింగ్ పూర్తవుతున్నా దానికి సంబంధించిన మ్యూజిక్ వర్క్ మాత్రం ఇంకా జరగడం లేదు. కారణం ఏదైనా సరే ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ని సంగీత దర్శకుడిగా కొరటాల శివ ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు ఆ కారణంగానే ఈ సినిమా లేట్ అయ్యేలా కనిపిస్తుంది. అనుకున్నట్టు సమయానికి సినిమా పూర్తి కాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అనిరుద్ ఎన్నిసార్లు అడిగినా ఆ సినిమాకు సంబంధించిన పాటలను ఇవ్వడం లేదు. పైగా పాటలు మాత్రమే కాదు, సినిమా రికార్డింగ్తోనే అద్భుతాలు సృష్టిస్తున్నాడని ఏకైక కారణంతో అందరూ ఆయన వెంటపడుతున్నారు. తమిళ భాషల్లో నెల్సన్, అట్లీ వంటి దర్శకుల సినిమాలకు ఆగమేఘాల మీద సంగీతం అందించి అవుట్పుట్ ఇచ్చేసే అనిరుద్ తెలుగు సినిమాల విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాడో అర్థం కావడం లేదు. దీని వెనక మతలబు ఏంటో తెలియదు, కానీ తనకు నచ్చిన భాష లేదా హీరోల కోసం త్వరగా పనిచేస్తాడనే ముద్ర మాత్రం వేయించుకుంటున్నాడు. చాలా రోజులుగా కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ అనిరుద్ అవుట్పుట్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిసినా కూడా పట్టించుకోవటం లేదు అనిరుద్ రవిచంద్రన్. ఎంత పెద్ద సంగీత దర్శకుడైనా కూడా ఇలా తమ వారి కోసం ఒకలా, పక్క భాష వారి కోసం మరొకలా పనిచేస్తే ఎలా అని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ ను ఆమె వెల్లడించింది. దేవర షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, ఇంకా కొన్ని పాటలు చిత్రీకరించాల్సి ఉందని జాన్వీ కపూర్ తెలిపారు. జాన్వీ మీడియాతో మాట్లాడుతూ తనకు తెలుగు డైలాగులు వచ్చాయని, వాటిని నేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా ఉందని చెప్పింది. కొన్ని రోజులు తెలుగులోనే మాట్లాడాలని అనుకుంటున్నట్లు జాన్వీ కపూర్ తెలిపారు. ఇటీవల నాకు తెలుగు డైలాగ్స్ వచ్చాయి, వాటిని వీలైనంత త్వరగా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మరికొద్ది రోజుల్లో ఇంగ్లీషులో కాకుండా తెలుగులోనే మాట్లాడాలనుకుంటున్నాను. కొన్ని పాటల చిత్రీకరణ మిగిలిపోయిందని తెలిసింది. దేవర సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి తంగం పాత్రలో జాన్వీ నటిస్తున్నారు. లంగావోణిలో ఆమె లుక్ అద్భుతంగా ఉంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ఆలస్యం కావడానికి ఆయన చేతి గాయం కూడా ఓ కారణంగా తెలుస్తుంది. దేవరలో విలన్ గా నటిస్తున్నాడు ఆయన. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవర సినిమాలో విఎఫ్ఎక్స్ భారీ స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయంలో కనిపించనున్నారు. జనవరిలో వచ్చిన దేవర గ్లిమ్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. సంగ్రహావలోకనం తీవ్రమైన చర్యతో నిండి ఉంది. ఎన్టీఆర్ లుక్, యాక్షన్ ఆకట్టుకున్నాయి. గ్లోబల్ హిట్ త్రిబులర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావటంతో దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎక్కడ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం కృతనిశ్చయంతో ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.